our district collector. Let's all join hands together for the great cause. Foundation for the generation to inculcate their nature to be a better citizen of the country. Don't see it. Nothing will happen. All the best, huh? మిగతా వాళ్ళు కొంచెం బయట వెయిట్ చేయాలి. లాస్ట్ ఉన్న వాళ్ళ స్టూడెంట్ బ్యాచ్ కొంచెం సాక్ వాళ్ళు ఎవరైనా సరే ఆపరేట్ చేసుకోవాలని వచ్చి మిగతా వాళ్ళు కొంచెం బయట పంపించండి. మా సాక్ స్టూడెంట్స్ ఎవరున్నా వెనక రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు రెడీగా ఉన్నారు. ప్యాకెట్స్ లో ఉన్న వాళ్ళు ఒక బ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు సాక్ స్టూడెంట్స్ ఎవరైనా కొంచెం క్లియర్ చేయండి. డొనేట్ చేసుకున్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళని The in-charge Blood Bank Khammam Government Hospital Vijayananda. I welcome our MRO garu. I welcome our employment officer Srinam garu, tourism officer Suman Chakravarti garu, our vice principal Dr. Vana Devendra, our AO Anand Srinivas garu, and all the heads of departments. Sir, you are requested to join them. It's all great occasion as a part of decennial celebration and Ekatra, 10th Ekatra of Kids. Established in 2008 and we are completing 10 years of celebrations, sir. It's for your appeal. And we have been doing services to the society. We had yesterday the orphan home and old age home visit, and we are having a day after tomorrow. Good morning to all. Nice to see you all in here. And the privilege to be part of this blood donation program and organized by kids for completing decade service in education sector. So I would like to thank your chairman and secretary and all our additional DMHO and our blood donation pathologist and donation bank pathologist, and also the concerned in-charge. Might be some in-charge, might be the blood donation bank or donation coordinator in the college also. So I thank everyone for organizing this camp. So, echo time already I was late because of some other important work. So it's the best thing you are going to do today.
donating blood is not only going to save some person, it's going to serve some person critical state. Most of the blood you are donating, we are going to transfuse for who are coming for delivery. So your blood is going to save 2 lives. మీరు ఇచ్చిన బ్లడ్ అని ప్రత్యేకంగా డెలివరీ అప్పుడు సిజేరియన్ డెలివరీ అప్పుడు లేదా నార్మల్ డెలివరీ అప్పుడు ఏదైనా బ్లడ్ లాస్ ఎక్కువ ఉందినా గర్భవతులకు పడతాం. దానివల్ల 1 unit of blood are going to save 2 lives. So understand the importance of blood donation. In addition to that, ఎవరైనా సీరియస్ డెంగ్యూ వల్ల ఏదైనా వైరల్ ఫీవర్ వల్ల ఎవరికైనా సీరియస్ ప్లేట్లెట్స్ తగ్గినా కూడా that is also going to save their life with your blood. So I request all of you to come forward in huge number and donate blood. That is the one thing I want to tell you. That is పెద్దలు మిత్రులు నరేంద్ర రెడ్డి గారు, అప్పిరెడ్డి గారు, డాక్టర్ బాలు గారు, మిగతా ఈ ఇంజనీరింగ్ కళాశాల సివిల్ అండ్ మెకానికల్ ఇన్ఛార్జెస్ మరియు వేదిక మీద ఉన్న నా యూత్ అందరికీ, నేను యూత్ కాకపోయినా నా యూత్ అందరికీ కూడా ఫస్ట్ మొట్టమొదటిగా ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఎందుకు తెలుసా, ఇప్పుడే పాకిస్తాన్ కొట్టేసినాం మనం, గంట కాలే, 1 hour కాలే. బోలో భారత్ మాతాకి, బోలో భారత్ మాతాకి. ఇదే ఇన్స్పిరేషన్. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, వట్టి మాటలు కట్టిపెట్టో ఈ గట్టి వేలు తలపెట్టో అన్న గురజాడ మాట మనమందరం మర్చిపోవద్దు. ఇంజనీర్లమైనా, డాక్టర్లమైనా, పోలీస్ అధికారులమైనా తోటి మానవునికి సహాయపడని ఈ శరీరం, తోటి మానవునికి సహాయపడకుండా ఉండే ఈ శరీరం ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. అంతేనా కదా? అవునా కదా? మాట్లాడాలి మీరు గట్టిగా, అవునా కదా? మనిషిగా పుట్టినందుకు తోటి మనిషికి సహాయపడాలి. మరి ఎలా సహాయపడగలం? మనం ధనవంతులం కాదు, ఇప్పుడే మనకు విద్య పూర్తిగా రాలేదు, ఇంజనీర్లకు కాదు. మరి ఎలా సహాయపడాలి? చాలా మందికి ఇదొక ప్రశ్న. ఇగో ఇలా సహాయపడాలి. బ్లడ్ డొనేషన్ క్యాంపు పెట్టి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు రక్తదానం చేయొచ్చు. ప్రతి 45 రోజులకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. రక్తదానం చేస్తే ఏమవుతుంది? రక్తదానం చేస్తే ఏమవుతుందండి? ఏమవుతుందా? మీరు దాకా ఇంకా ఇద్దరిని బతికించగలుగుతారు మీరు. అవునా కదా? అవునా? డాక్టర్ని ఏం మెచ్చుకుంటున్నాం? మనకు జ్వరం వస్తే మందులు ఇస్తే కాపాడితే డాక్టర్ దేవుడు అంటున్నారు. మరి బ్లడ్ డొనేషన్ చేస్తే మనందరం ఏమంటారు? దైవత్వం. మీరు బ్లడ్ డొనేషన్ చేస్తున్నారంటే మీలో దైవత్వం ఉన్నట్టు. మీలో ఈ ప్రకృతిలో మీరందరూ మమేకమై దేవతారాధన ఎలాంటిదో ఇతరులకు మనం రక్తదానం చేయటం కూడా అలాంటిదే. దేశాన్ని ప్రేమించడం అంటే ఒక పెద్ద దేశ పటాన్ని మీదేసుకోవడం కాదు, లేకపోతే రోజు జనగణమన చదవటం కాదు, రోజు వందే మాత్రం చదవటం కాదు. ఇవన్నీ చదివి ఇన్స్పైర్ అయి ఇలాంటి రక్తదానాలు, అవయవ దానాలు, వీటన్నిటిని మనం ప్రోత్సహించాలి. మాకన్నా ఎక్కువగా యువకులైన మీరు, యువతి యువకులైన మీరు బంగారు భవిష్యత్తు ఉన్న వాళ్ళు. మీరు దీన్ని చాలా ప్రచారంలోకి తీసుకురావాలి. బ్లడ్ డొనేషన్ చేస్తే చాలా మందికి ఒక భయం ఉంది. బ్లడ్ డొనేషన్ చేస్తే నేను 10 రోజులు లేవనని ఒకతను, 15 రోజులు నేను నడవలేనని ఈ అమ్మాయి అంటామమ్మా. ఏం కాదు, 10 నిమిషాల్లో పరిగెత్తగలుగుతాం. ఎన్ని నిమిషాల్లో? ఏమి కాదు. ఒక మనిషిలో 6 నుంచి 8 లీటర్ల బ్లడ్ ఉంటుంది. ఎంత తీసుకుంటారు? 250 to 300 ml తీసుకుంటారు. అంతేనా డాక్టర్ గారు? అంతే కదా? ఏమైతుందండి? ఏమైనా రైతులా వెంటనే ఒక ఫ్రూటీ ఇస్తారు, ఒక యాపిల్ ఇస్తారు. పొద్దున బ్లడ్ డొనేషన్ చేస్తామని బాగా తినొస్తాం. అవునా? ఇవే డబ్బులు అయిపోతాయి. అప్పటికి 300 ఒక గంటలో కూడా వచ్చేస్తుంది మళ్ళీ. అవునా? ఈయనకైతే 2.5 లీటర్లు తీయచ్చు. అమ్మాయికి ఏమన్నా అవుతుందా? ఏం కాదు. ఇదొక స్పిరిట్, ఇదొక స్పందన, ఇదొక గొప్ప భావన. మీరు ఇవ్వటమే కాదు, మీరు చాలా మందికి ప్రచారం చేయాలి.
ఈరోజు ఈ కళాశాల నుంచి ఇంతమంది యువతి యువకులు బ్లడ్ డొనేషన్ కు ముందుకు వస్తున్నారంటే మీరు ముందు ముందు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారని అర్థం.